నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను అఖిల ఇక వివరాల్లోకి వెళ్తే కాంగ్రెస్ పై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ గతిపై ప్రజలకు అనుమానాలున్నాయని అన్నారు. రాష్ట్ర హక్కులను ఢిల్లీకి దారాదత్తం చేస్తున్నారని ఆరోపించారు. హక్కుల సాధనకు మరో ఉద్యమం తప్పేలా లేదని జగదీష్ రెడ్డి అన్నారు. నెరవేర్చకుండా మోసం చేసింది ఈ ప్రభుత్వం. ఉద్యోగస్తులకు ఇచ్చిన మాటలు పట్టించుకోకుండా మోసం చేస్తుంది ప్రభుత్వం. నిరుద్యోగ యువకులకు ఇచ్చిన జాబ్ క్యాలెండర్ కావచ్చు, 2 లక్షల ఉద్యోగాలకు సంబంధించిన ఏర్పాటు కావచ్చు, లేదా విచ్ఛేదనక ఇస్తున్న నిరుద్యోగ భృతి కావచ్చు, దీని విషయంలో మోసమే చేస్తుంది. విద్యార్థులకు ఇచ్చిన హామీల విషయంలో మోసమే చేస్తుంది. 5 లక్షల రూపాయల కార్డు ఇస్తా అని, అమ్మాయిలకు స్కూటీలు ఇస్తా అని ప్రతి ఒక్క వర్గాన్ని మోసం చేస్తుంది. ఇక రైతులకు సంబంధించిన మోసం అయితే చెప్పని అక్కర్లేదు. నీళ్ళు ఇవ్వలేదు, మొదలు నీళ్ళు ఇవ్వక ఎండబెట్టిండ్రు, కరెంట్ ఇవ్వక ఎండబెట్టిండ్రు, నానా తిప్పలబడి ఇలా పండించిన పంటను కొనకుండా నెలకు పైగా తరబడి కొనుగోలు కేంద్రాల్లో పండుకోవాల్సి వస్తుంది. తడుస్తున్నాయి, ఎండుతున్నాయి, కొన్ని దిక్కు లేకుండా అయింది. విద్యుత్ విషయంలో కేసీఆర్ గారు 9 ఏళ్లు ఇచ్చి చూపించిన దాన్ని కూడా ఇయ్యడం చేత కావట్లేదు. బట్టి విక్రమార్క ఎన్ని బుకాయింపులు చేసినా నిన్న మొన్న రోజు పత్రికల్లో వస్తుంది, రోజుకొక ఆసుపత్రిలో కరెంట్ లేక సెల్ ఫోన్లు పెట్టుకుని సెల్ ఫోన్ లైట్ లో ఆపరేషన్లు చేస్తున్నామని చెప్పి, అది మనం మాట్లాడుతున్న మాట కాదు, పేపర్లు, ఇండిపెండెంట్ పేపర్లు రాస్తున్న మాట అవి. ఇవాళ ప్రతి ఒక్కటి కూడా ఇది చేతగాని ప్రభుత్వం, పని చేయలేని ప్రభుత్వం. ఈ విషయాలపైన ప్రభుత్వాన్ని ప్రశ్నించగలిగిన వాళ్ళకి, శాసన మండలిలో మీ బాధలన్నీ చెప్పగలిగిన వాళ్ళకు అవకాశం ఇవ్వడం అనేది ఇవాళ పట్టభద్రుల ముందున్న కర్తవ్యం. అందుకే తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ ఒక మంచి అభ్యర్థిని పెట్టింది. కేసీఆర్ గారు ఉన్నత చదువులు చదువుకొని రైతు కుటుంబం నుంచి వచ్చినా, సొంతంగా కష్టపడి ఎదిగి బ్రహ్మాండంగా విదేశాలపై అమెరికాలపై స్థిరపడే అవకాశం వచ్చినా దాన్ని వదులుకొని తెలంగాణ ఉద్యమ సందర్భంలోనే తెలంగాణకు సేవ చేయాలి నా పుట్టిన ఊరికి అని చెప్పి ఇక్కడికి తిరిగి వచ్చి ప్రజా ఉద్యమాల్లో ఉండి ప్రజల కొరకు పనిచేసే యువకుడు, అన్ని విషయాలపైన అవగాహన ఉన్నవాడు, మీ పట్టభద్రుల సమస్యల్ని తప్పకుండా శాసన మండలిలో మాట్లాడి ప్రభుత్వాన్ని నిలదీయగలిగేవాడు. అందుకే రాకేష్ రెడ్డిని కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఎంపిక చేయడం జరిగింది. మరి అటువంటి అభ్యర్థికి ప్రథమ ప్రాధాన్యత ఓటు. ఆయనది 3వ నెంబరు బ్యాలెట్లో. ఆ 3వ నెంబరు సీరియల్లో ఆయన పేరు, ఆయన ఫోటో పక్కన 1 అనే గీత గీసి ఆయనకు మొదటి ఓటు వేసి బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించాల్సిందిగా మీకు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ